అది నమస్కారం. ఫస్ట్ వీడియో ఏమిద్దామన్నప్పుడు జస్ట్ 1 or 1.5 minutes క్లోజ్ చేద్దాము, ఈ టాపిక్ ఇద్దాం అనిపించింది. ఆ అమ్మాయి పేరు క్రాంతి, ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి. దేని వాళ్ళ నాన్నకి ఆమెకి రాజకీయ విభేదాలు వచ్చాయి. నాన్న కాపులంతా కూడా పవన్ వైపు ఉంటే నువ్వేంటి నాన్న పవన్ వ్యతిరేకిస్తున్నావు, జనసేనని కాదని చెప్పేసి అటు వెళ్తున్నావు, వైసీపీ సైడ్ వెళ్తే వెళ్ళావు నాన్న, పవన్ని తప్పుగా మాట్లాడుతున్నానని చెప్పేసి ఆమె చెప్పింది. దెన్ ఇక ఆయన అప్పటికే జగన్ ట్రాప్లో పడిపోయాడు కదా, పాపం ఏది పడితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక దాంతో వాళ్ళ నాన్న వ్యతిరేకించింది. ఆ అమ్మాయి జనసేనలో చేరింది. ముద్రగడ పద్మనాభం గారు పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకుని వైసీపీలో చేరాడు. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను ముద్రగడ పద్మనాభానే కాదు పద్మనాభ రెడ్డిని అన్నాడు, పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత కూడా పాపం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇక అప్పుడు ఆమె అంది, మా నాన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి చావుబోతుల మధ్య ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి ఎంతో ఇష్టం, ఆయన వచ్చి పరామర్శిస్తే మా నాన్న ఇంకొద్ది రోజులు బతుకుతాడు కదా అని అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. తీరా చనిపోయాక పరామర్శించడానికి వెళ్ళాడు. అదే చోటుకి వాళ్ళ నాన్న కదని చెప్పేసి పాప ఆ అమ్మాయి కూడా వెళ్ళింది. కానీ ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నని చూడటానికి కూడా ఆమె అన్న గిరి కానీ వాళ్ళ అమ్మ కానీ అనుమతించడం. అదేమంటే వాళ్ళ నాన్న చివరి కోరిక అంటూ, అండ్ ఇప్పుడు ఆమె కనుక వస్తే వైసీపీ అంటే జగన్ ఊరుకోడంటూ ఏదేదో అసలు సింపుల్. నేను చెప్పేది, నేను గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు చూశాను, కానీ వైసీపీ అంత ప్రమాదకరమైన క్రూరమైన రక్త సంబంధాలను కూడా పటాపంచలు వేసే పార్టీని నేను ఎక్కడా చూడలే. బాబాయ్ వివేకానంద ఎలా చంపారు, ఎలా వాడుకున్నారు, ఆయన కూతురు సునీత మీద ఎన్ని నిందలేశారు, సొంత చెల్లి షర్మిల మీద పచ్చి బూతులు కదయ్యా, తన కన్న తల్లి విజయం యొక్క క్యారెక్టర్ని కూడా డీగ్రేడ్ చేసి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టలేదంటూ ఎంత దారుణమయ్యా. తల్లి చెల్లి బాబాయ్ అసలు సొంతోళ్ళు లేదు, పగోళ్ళు లేరు, ఎవరు లేరు. అవసరం కోసం ఎలాగంటే అలా మారిపోతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అటువంటి పార్టీలో ఇంకా ఉంటే మీ జీవితం సర్వనాశనం అయింది, జాగ్రత్త. మొత్తానికి ఏడుస్తూ ఉంటే అమ్మాయి క్రాంతి ఎలా అని మరి గవర్నమెంట్ చెప్పినట్టుంది, దగ్గరుండి పోలీసులు కనీసం వెళ్ళి చూడమ్మని శవపేటికలు ఉన్నటువంటి ఆయనను చూసి బోరుని ఏడుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కనీసం కన్న తండ్రి చనిపోతే అక్కడ ఉండటానికి ఆమె లేకుండా అయిపోయింది. కుటుంబాలు వచ్చేసి బంధుత్వం లేదు, రక్త సంబంధం లేదు, ఎక్కడెక్కడ మొత్తం బద్దలు కొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పినట్టే వినాలి, ఆయన చెప్పిందే చేయాలి. చివరికి ఆయన ఎలా ఉంటాడో మిగతా కూడా అలాగే ఉండాలి. బంధాలు బంధుత్వాలు తల్లి చెల్లి బాబాయ్ ఏమీ వద్దు, తనకు నచ్చింది చేయాలి, తన స్వార్థం కోసం ఎంత దూరమైనా పోవాలి. అందుకే ఆ వైసీపీ అంటే ఎంత ప్రమాదకరమైందో ఇప్పటికైనా తెలుసుకొని జాగ్రత్త పడండి. ఆ ట్రాప్లో ఉన్న వాళ్ళు తెలుసుకుంటే బయటపడండి, లేదంటే వాళ్ళకి మీరు దూరం జరగండి ప్లీజ్. 1.5 minutes అన్నా బట్ 2.5 minutes వచ్చింది. ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ముద్రగడ పద్మనాభాన్ని ఏ రకం జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు, బ్రతికున్నప్పుడు పరామర్శించకుండా చనిపోయాక ఎలా చెల్లి శవరాజకం చేస్తున్నాడు, అండ్ కన్న తండ్రిని కన్న కూతురిని ఏ రకంగా విడగొట్టాడు. అంత వయసులో ముద్రగడ పద్మనాభాన్ని రాజకీయంగా ఎంత దారుణంగా అతని పాపం ఏం చేసాడు ఏంటో అందరికి తెలిసిందే. మరలకి నేను ఎక్స్టెండ్ చేయదలుచుకోవట్లే. బట్ వైసీపీ మాత్రం అది అసలు రాజకీయ పార్టీనే కాదు, అది చాలా చాలా ప్రమాదకరమైందని ఎన్నిసార్లు నిరూపితమవుతుందో మీరే చూస్తున్నారు. ఇంకా అందులో ఉంటే మీకే ప్రమాదం.